ఊహించవచ్చా అది? ఇప్పుడు రాజకీయాల్లో మనం కోరుకున్నట్టు మనం అనుకున్నట్టు ఏమి జరగవండి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రెండు పార్టీల్లో ఇద్దరు నాయకులు డి అంటే డి అనుకుంటున్న రోజుల్లో సడన్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. 1999 ఎన్నికల తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజు ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ వచ్చింది నెక్స్ట్ డే, దిగ్గజాల డి అని, దిగ్గజాల డి అట్ట ఆ క్యాప్షన్ వాళ్ళిద్దరికి సరిపోయింది. అవును, నిజంగానే. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఆయన రాజశేఖర రెడ్డితో పోటీపడి పనిచేయాల్సి వచ్చింది, తర్వాత రోసీ గారితో పోటీపడి పనిచేయాల్సి వచ్చింది, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో పోటీపడి పనిచేయాల్సి వస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డితో పోటీపడి పనిచేయాల్సి వస్తుంది. అంటే మన ప్రత్యర్థి ఎవరు, ఎన్ని జనరేషన్స్ పోటీ పడాల్సి వస్తుంది. అక్కడ బౌలర్ మారుతున్నాడు కానీ ఇక్కడ బ్యాట్స్మెన్ ఆయనే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే తండ్రి చనిపోవడంతో సడన్గా ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన నాయకుడు అయ్యాడు. తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ప్రత్యర్థి కావటం వల్ల ప్రతి పోలిక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ సహజంగా వచ్చేస్తారు. వాస్తవానికి నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని పోల్చొద్దు. ఎందుకంటే రాజకీయంగా చూసినా, పరిపాలనా పరంగా చూసినా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు దేశంలో ఒక రకంగా పోటీ లేదంటే అంత అనుభవం, పాలనా అనుభవం, రాజకీయ అనుభవం. బాబు గారే చెప్తారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనదే కదా ఇప్పుడు రికార్డు, ముఖ్యమంత్రిగా ఆయనదే రికార్డు. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని కాసు బ్రహ్మానందరెడ్డి గారి రికార్డే ఎవరు బ్రేక్ చేయలేరేమో అనుకునేవాడిని. కానీ బాబు గారు రెండోసారి సీఎం అయ్యి దాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు చూస్తుండగానే 4వ సీఎం అయ్యారు. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ముందు ఇందాక మీరు మోడీ గారితో మీటింగ్ గురించి అడిగారు. వాస్తవానికి మొన్న మోడీ గారితో డిన్నర్ మీటింగ్ కాకముందే గతంలో ఒకసారి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు లోకేష్ గారి మీద సరదాగా ఏం మాట్లాడారంటే, నీ మీద ఒక కంప్లైంట్ ఉంది అన్నారు. ఏంటంటే, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకసారి కూడా ఢిల్లీ వచ్చి నన్ను కలవలేదు అన్నారు. అప్పుడు చెప్పారు, ఈసారి కుటుంబంతో వస్తానండి అని. కాబట్టి లోకేష్ గారు కుటుంబంతో మోడీ గారితో డిన్నర్ మీటింగ్ అనేది నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే, లోకేష్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడిగా, నెక్స్ట్ జనరేషన్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది జాతీయ రాజకీయాల్లో కూడా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రోజు మీడియాలో ఏమొస్తుందంటే మళ్ళీ లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు అన్నారు. కానీ రెండు విషయాలు ఆయన ఒకేసారి రెండు విషయాలు ఎలా హ్యాండిల్ చేశారంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన లాయర్లతో మాట్లాడి బెయిలు మిగతా ఏర్పాట్లు చేయటం ఒకటి. రెండోది, లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలని వైసీపీ ప్రభుత్వం చేసిన ఎత్తులకి పై ఎత్తేసి విజయవంతంగా బయటకు వచ్చాడు తప్ప ఆయన అరెస్ట్ కాలేదు కదా. ఇది చాలామంది గమనించలేదు. అందరి దృష్టి ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉన్నారు, ఆయనకి ఎప్పుడు బెయిల్ వస్తుంది, ఎప్పుడు బయటకు వస్తారు, దీని మీదే ఉన్నారు. అదే టైంలో వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా లోకేష్ గారిని అరెస్ట్ చేయగలిగిందా? అరెస్ట్ చేయలేదు. అంటే రాజకీయంగా అవసరమైన ఎత్తులు వ్యూహాల్లో కూడా తండ్రికి సమానంగా, వాస్తవానికి నేను చెప్పొచ్చో చెప్పకూడదు కానీ అందరూ ఏమంటారంటే బాబు గారు 20 గంటలు పనిచేస్తారు, 18 గంటలు పనిచేస్తారు అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడి ఆయా శాఖల సమీక్షలో లోకేష్ గారు మాట్లాడే సబ్జెక్ట్ చూస్తుంటే అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మంత్రి ఇప్పుడు సమీక్ష జరిగేటప్పుడు ఏమైందంటే, ఒక శాఖ కార్యదర్శికి ఆ శాఖ మీద అవగాహన ఉంటుందండి. ఆర్థిక శాఖ కార్యదర్శికి ఆర్థిక శాఖ వివరాలు చెప్తాడు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఇరిగేషన్ శాఖ వివరాలు చెప్తారు. కానీ తండ్రి కొడుకులు ఇద్దరు అన్ని శాఖల వివరాలు వీళ్ళిద్దరు చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నీడ వల్ల లోకేష్ గారు చేస్తున్న కృషికి బయటికి రాదు కదా. కృషి ఇప్పుడు లోకేష్ గారు కూడా రోజు 18 గంటల నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు. మీరు ఇటీవల గమనించినట్లయితే ఆయన జిల్లాల పర్యటనలో కూడా ఒక పక్క అభివృద్ధిని, ఇంకో పక్క ఒక పక్క శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇంకో పక్క కార్యకర్తల సమావేశాలు, రాజకీయాన్ని, అభివృద్ధిని రెండింటినీ ఆయన, ఇందాక మీరు అడిగారు మరి మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే పరిపాలన మీద దృష్టి పెట్టలేడు కదా, లేకపోతే మంత్రివర్గంలో ఉంటే రాజకీయాల మీద దృష్టి పెట్టలేడు కదా అంటే
మీరైనా నేనైనా ఒక వయసులో చాలా పనులు చేయగలమండి, మల్టీ టాస్కింగ్ చేయగలం. అవును. అందులో లోకేష్ గారికి ఉన్న ఎక్స్పోజర్ ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఆయనకున్న కార్పొరేట్ ఎక్స్పోజరు ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది.